ఓకే మిత్రులారా, మనం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ని స్టార్ట్ చేయబోతున్నాం. టాపిక్ పేరు ఘటము. దీన్నే మనం సెల్ అంటాం. సెల్, ఘటము లేదా సెల్. ఈ ఘటాన్ని, మొట్టమొదటి ఘటాన్ని ఎవరు కనుగొన్నారు అంటే వోల్టా. సో ప్రపంచంలో మొదటి ఘటం, ఫస్ట్ సెల్ కనుగొన్నవారు వోల్టా. దేశం ఇటలీ. ఇటలీకి చెందినటువంటి వోల్టా అనే శాస్త్రవేత్త మొట్టమొదటి ఘటాన్ని కనుగొన్నాడు. ఆ ఘటం పేరే వోల్టా ఘటం. సో వోల్టు లేదా వోల్టా కనుగొన్న ఘటం పేరు వోల్టా ఘటము. వోల్టా ఘటము. సో వోల్టాయిక్ సెల్ వాజ్ డిస్కవర్డ్ బై ద వోల్ట్. సార్ సరే, అసలు ఘటాలు ఏం చేస్తాయి సార్? సింపుల్ అండి. ఘటాలు రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. సో రసాయన శక్తి కాస్త విద్యుత్ శక్తిగా మారుతుంది. కెమికల్ ఎనర్జీ కన్వర్టెడ్ యాజ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ బై ద సెల్స్. ఇప్పుడు మన ఇంట్లో టార్చ్ లైట్లోను, రిమోట్లోను, పిల్లలు ఆడుకునేటువంటి బొమ్మల్లోనూ సెల్లులు వాడుతుంటాం. అదే ఘటం. దాని లోపల కెమికల్ ఉంటుంది, రసాయన పదార్థం. ఆ రసాయన పదార్థం నుంచి ఏమొస్తుంది? విద్యుత్ వస్తుంది. అందుకే రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి అంటాం. మరి ఘటం యొక్క సింబల్ అంటే సంకేతం, ఘటం సంకేతం ఏది అంటే గన ఇది ఘటం సంకేతం. ఇది ప్లస్, ఇది మైనస్. పెద్ద గీత ప్లస్, చిన్న గీత మైనస్. అంటే ఇట్లా గీయాలి. ఒక పెద్ద గీత, ఒక చిన్న గీత గీసి ఇలా రాస్తే ప్లస్ మైనస్. ఇది ఘటం యొక్క సింబల్. ఇట్ ఇస్ ద సింబల్ ఆఫ్ సెల్. అయితే ఇలా గీసామనుకోండి, ఇలా, దీని ఏమంటారంటే కనుక కెపాసిటర్ అంటారు. కెపాసిటర్. సో తేడా గమనించాలి. ఒక పెద్ద గీత, ఒక చిన్న గీత ఉంటే ఘటం. అలా కాకుండా రెండు సమాంతర గీతలు ఉండి ఈక్వల్గా ఉంటే దాన్ని కెపాసిటర్ అంటాం. సో మొత్తం మీద మొట్టమొదటి ఘటాన్ని కనుగొన్నవారు వోల్టా. ఆయన ఇటలీకి చెందినవారు. ఆయన కనుగొన్న ఘటం పేరు వోల్టా ఘటం. ఇవి రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. అయితే ఇంకొక మాట ఇక్కడ, ఘటానికి బ్యాటరీకి తేడా ఉందా సార్? ఘటము బ్యాటరీ ఒకటేనా అంటే లేదండి. ఘటం వేరు, అలాగే బ్యాటరీ వేరు. సో సెల్ అండ్ బ్యాటరీ బోత్ ఆర్ డిఫరెంట్. సెల్ అండ్ బ్యాటరీ బోత్ ఆర్ డిఫరెంట్. ఏంటా డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు ఇలా ఒక ప్లస్, ఒక మైనస్ ఉంది కదా. మరి ప్లస్ మైనస్ ఉంది కదా, ఇది ఘటం. అలా కాకుండా ప్లస్ మైనస్, మరో ప్లస్ మైనస్, మరొక ప్లస్ మైనస్, ఇలా ఘటాలను శ్రేణిలో కలిపితే, అంటే ఈ ఘటాలను శ్రేణిలో కలిపితే ఆ మొత్తం ఘటాల సమూహాన్ని బ్యాటరీ అంటారు. సో ఘటాలను శ్రేణిలో కలిపితే బ్యాటరీ వస్తుంది. ఎగ్జామ్ అడుగుతాడు, బ్యాటరీలు అనగా ఘటాల శ్రేణి సంధానం వల్ల ఏర్పడతాయి, ఘటాల సమాంతర సంధానం వల్ల ఏర్పడతాయి, లేదా ఘటాల ఇంకో సంధానం వల్ల ఏర్పడతాయని ఇస్తాడు. సో ఘటాలను శ్రేణిలో కలిపితే మనకు బ్యాటరీ వస్తుంది. మరి బ్యాటరీ సంకేతం కూడా మనం యాజ్ యూజువల్గా ఇట్లనే రాస్తాం, ప్లస్ మైనస్. అంటే అన్ని రాయాల్సి, ప్రతిసారి రాయడం సాధ్యం కాదు కాబట్టి ఇట్నే రాస్తాం. ఇది అన్న బ్యాటరీనే. కాకపోతే ఇలాంటివి ఎక్కువ కలిస్తే బ్యాటరీ వస్తుందని అర్థం అనమాట. అది కూడా రసాయన శక్తిని విద్యుత్ శక్తిగానే మార్చేస్తుంది. ఇది ఘటానికి బ్యాటరీకి తేడా. సింగిల్గా ఉంటే ఘటం, సమూహంగా ఉంటే బ్యాటరీ. ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్నాం వివిధ రకాల ఘటాలు. వివిధ రకాల ఘటాలు. సో
వివిధ రకాల ఘటాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్, డిఫరెంట్ సెల్స్. మనకు ఘటాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే, నెంబర్ 1 వోల్టా ఘటము, వోల్టాయిక్ సెల్ అంటారు, వోల్టాయిక్ సెల్. నెంబర్ 2 లెక్లాంచి ఘటము, లెక్లాంచి సెల్. నెంబర్ 3 బైక్రోమేట్ ఘటము, బైక్రోమేట్ సెల్. తర్వాత నెంబర్ 4 బైక్రోమేట్ ఘటం తర్వాత నిర్జల ఘటము. దీన్ని అండి మనం డ్రై సెల్ అంటాం, డ్రై సెల్, DRY. డ్రై సెల్. ఇక 5వది వచ్చేసి నిల్వ బ్యాటరీలు. వీటిని మనం స్టోరేజ్ బ్యాటరీస్ అంటాం, నెంబర్ 6 చార్జబుల్ బ్యాటరీ. నెంబర్ 7 ఇక 7వ రకం వచ్చేసి సౌర ఘటము, దీన్నే సోలార్ సెల్ అంటాం. మొత్తం 7 రకాలు ఉన్నాయి. వోల్టా ఘటం, లెక్లాంచి ఘటం, బైక్రోమేట్ ఘటం, నిర్జల ఘటం, తర్వాత స్టోరేజ్ బ్యాటరీ, నిల్వ బ్యాటరీ, చార్జబుల్ బ్యాటరీ, సౌర ఘటం. మరి ఒక్కొక్క ఘటాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే అండి. ఫస్ట్ వోల్టాయిక్ సెల్. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే వోల్టా ఘటం అంటున్నాం. ఏమంటున్నాం? వోల్టా ఘటం. సో ఇక్కడ రాద్దాం. సో వోల్టా ఘటము, వోల్ట్ కనుగొన్న ఘటం కాబట్టి దీన్ని ఏమంటాం? వోల్టా ఘటం. బాగా గమనించండి. ఇందులో ZN ఇది జింకు కడ్డీ, ఇక్కడ Cu కాపర్ కడ్డీ ఉన్నాయి. ఇక లోపల దీంట్లో తీసుకున్నటువంటి ద్రావణం ఏంటంటే H2SO4. ఇక్కడ KNO3 అన్నారు కానీ యాక్చువల్గా ఆయన తీసుకున్నది ఏంటంటే H2SO4 తీసుకున్నాడు. ఎవరు? వోల్ట్ అనే శాస్త్రవేత్త. అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం తీసుకున్నాడు. సల్ఫ్యూరిక్ యాసిడ్, అది కూడా సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం, డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సజల, గాఢ అని 2 రకాలు ఉంటాయి. పవర్ ఎక్కువ ఉంటే, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే అది గాఢ. కొంచెం లిక్విడ్ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండి కెమికల్ పవర్ తక్కువ ఉంటే దాన్ని సజల. ఇక్కడ సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం తీసుకోవాలి. ఇంకో మాట అండి, ఇక్కడ జింకు కడ్డీ, రాగి కడ్డీ తీసుకున్నాం, లోపల లిక్విడ్ తీసుకున్నాం. జింకు కడ్డీ ఏమవుతుందంటే సరిగ్గా మనకు మైనస్గా మారుతుంది. మైనస్నే మనం క్యాథోడు అంటాం, క్యాథోడు. కాపర్ కడ్డీ ఎలా మారుతుందంటే ప్లస్గా మారుతుంది. ప్లస్ని ఏమంటామంటే యానోడు అంటాం, యానోడు. కరెంటు ప్రవహించాలంటే ఖచ్చితంగా మనకు ఏం కావాలి? ఒక ప్లస్, ఒక మైనస్ కావాలి. అప్పుడు ఇలా విద్యుత్ ప్రసారం జరిగి, ఒకవేళ మనం బల్బు కనెక్ట్ చేసామనుకో, ఇక్కడ సపోజ్ ఇలా బల్బు ఉందనుకోండి, బల్బు ఇలా వెలుగునిస్తుంది కరెంటు పాస్ అయ్యి. అంటే ఆయన గమనించింది ఏంటంటే, ఇక్కడ రసాయన పదార్థాలు తీసుకొని సల్ఫ్యూరిక్ ఆమ్లమైనటువంటి రసాయన పదార్థాన్ని, అప్పుడు 2 ఎలక్ట్రోడ్లను ఆ రసాయన పదార్థంలో ఉంచి, ఇదొక ఎలక్ట్రోడు, అదొక ఎలక్ట్రోడు. అప్పుడు ఒకదాన్ని నెగిటివ్గా, ఒకదాన్ని పాజిటివ్గా మార్చాడు. అంటే ఒకటి రుణాత్మకమైనటువంటి క్యాథోడ్గా, ఇంకోటి ధనాత్మకమైనటువంటి యానోడ్గా. అప్పుడు యానోడు, క్యాథోడ్ల ద్వారా విద్యుత్ ప్రసారం జరిగి బల్బు వెలిగింది. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు, ఏమని అంటే, రసాయన శక్తిని కూడా, అంటే రసాయన పదార్థాలు తీసుకొని కూడా
దీనిలో మన విద్యుత్ శక్తిని పొందొచ్చు, ఇలా సెల్లు తయారు చేయొచ్చు అని చెప్పి మొట్టమొదటి ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎవరు? వోల్టా. అలా కనుక్కోబడిందే వోల్టా ఘటం. దీంట్లో అడిగే క్వశ్చన్స్, ఇందులో క్యాథోడుగా ఏం వాడతారు అంటే జింకు కడ్డీ. అది జింక్ వచ్చేసి మైనస్ కాబట్టి క్యాథోడ్. మరి యానోడుగా ఏం వాడతారు అన్నారు అనుకో, అప్పుడు కాపర్ కడ్డీ. కాపర్ కడ్డీ అంటే ప్లస్. సో కాపర్ ఏమో ప్లస్ కాబట్టి యానోడు, జింక్ ఏమో మైనస్ కాబట్టి క్యాథోడు. అంతేకాదండి, ఇందులో వాడే రసాయనం లేదా దాన్నే విద్యుత్ విశ్లేషం అంటారు. విద్యుత్ విశ్లేషం ఎలక్ట్రోలైట్. ఇందులో వాడే రసాయన పదార్థం ఏది అంటే సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం. సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4. తర్వాత ఈ సెల్ ద్వారా అతను సాధించిన ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, విద్యుత్ చాలక బలం, పవర్ ఎంత అంటే 1.08 volts. 1.08. ఇట్ ఈస్ క్లోజర్ టు 1 volt. 1 volt అంటే దగ్గరగా 1 వోల్టు పొటెన్షియల్ని సాధించగలిగాడు క్యాథోడు యానోడ్లను రసాయన పదార్థంలో ఉంచి. ఈ విధంగా ఫేమస్ అయింది వోల్టా ఘటం 1800 సంవత్సరంలో. ఏ దేశం అండి వోల్టా గారిది? ఇటలీ. ఇది వోల్టా ఘటం. అయితే ఈ వోల్టా ఘటంలో 2 లోపాలు ఉన్నాయి. 2 లోపాలు. సో వోల్టా ఘటంలో లోపాలు, డిఫెక్ట్స్ ఆఫ్ వోల్టాయిక్ సెల్. ఒకటవ లోపము స్థానిక చర్య లోకల్ యాక్షన్. రెండవ లోపము ధ్రువణము. ఈ ధ్రువణాన్నే పోలరైజేషన్ అంటారండి. పోలరైజేషన్. సో స్థానిక చర్య ధ్రువణం, లోకల్ యాక్షన్ పోలరైజేషన్. ఈ 2 లోపాలు ఉన్నాయి కాబట్టి పవర్, విద్యుత్ చాలక బలం తక్కువ వచ్చింది. సార్ స్థానిక చర్య అంటే ఏంటి, ధ్రువణం అంటే ఏంటి, అవి మళ్ళీ ఎలా రెక్టిఫై చేసుకోవాలి చెప్దాం. ఇప్పుడు దాన్ని చెప్పబోతున్నాం. ముందు స్థానిక చర్యను వివరిద్దాం. స్థానిక చర్య చూడండి, మనం ఇందాక వోల్ట్ గారు చెప్పినట్లు ఇలా బీకర్ తీసుకొని అందులో ఒక క్యాథోడు ఒక యానోడ్ తీసుకున్నాం. క్యాథోడ్గా ఏం తీసుకున్నాం? జింకు. యానోడ్గా ఏం తీసుకున్నాం? కాపర్. ఈ రెండింటిని తీసుకొచ్చి సరిగ్గా మనం బల్బును కనెక్ట్ చేసినాం కదండి. లోపలేమో H2SO4 తీసుకున్నాం. H2SO4. మరి నేను చెప్పాలనుకున్నటువంటిది ఏంటంటే భావినాలి. సపోజ్ ఈ జింకు దగ్గర కొన్ని మలినాలు ఉన్నాయనుకోండి జింకు కడ్డీలో. ఆ మలినాలు జింకు కడ్డీలో ఉన్న మలినాలు, కింద ఉన్న ద్రవం కాదు, జింకు కడ్డీ దగ్గర ఉన్న మలినాలు ఇవేం చేస్తాయంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్గా పనిచేస్తాయి. జింకు మైనస్, మలినాలు పాజిటివ్. అప్పుడు ఇక్కడనే ఈ రసాయన పదార్థాన్ని వాడుకొని కొంత విద్యుత్తును ఉత్పత్తి చేసుకొని వాస్తవంగా ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రవహించే ఎలక్ట్రాన్ల సంఖ్య తగ్గిపోతుంది. అప్పుడు విద్యుత్ చాలక బలం తగ్గిపోతుంది. సో జింకు దగ్గర ఉన్న మలినాలు స్థానికంగా విద్యుత్ వలయాలు ఏర్పాటు చేసి కొంత విద్యుత్ నష్టానికి కారణమవుతున్నాయి. దాన్నే స్థానిక చర్య అంటారు. సో సింపుల్, జింకు వద్ద గల మలినాలు స్థానికంగా విద్యుత్ వలయాన్ని, సర్క్యూట్ను, విద్యుత్ వలయాన్ని ఏర్పరిచి విద్యుత్ చాలక బలం తగ్గడానికి కారణం అవుతున్నాయి. ఇలా కారణమయ్యే ఈ ఫలితాన్నే స్థానిక చర్య అంటారు.
మరి ఆ స్థానిక చర్యను ఓవర్కమ్ చేయడానికి, దాన్ని ఫేస్ చేయడానికి, దాన్ని ఎదుర్కోవడానికి ఒక చిన్న లాజిక్ ఆలోచించారు. ఏంటా లాజిక్ అంటే, ఈ జింకు కడ్డీకి పూత పూస్తారు. జింకు కడ్డీని సరిగ్గా మనం హెచ్జితో, హెచ్జి అంటే ఏంటి, పాదరసం, మెర్క్యూరీ, పాదరసంతో ఎప్పుడైతే పూత పూస్తారో అప్పుడు జింకు దగ్గర ఉన్నటువంటి మలినాలు ఇన్యాక్టివ్ అయిపోతాయి. ఇన్యాక్టివ్ అయిపోయి సరిగ్గా ఏమవుతాయంటే స్థానిక చర్య జరగదు. మరొకసారి అండి, జాగ్రత్తగా వినాలి. జింకు దగ్గర ఉన్న మలినాల వల్ల స్థానికంగా కొన్ని చర్యలు జరిగి విద్యుత్ ఉత్పత్తి జరిగి అది మొత్తం విద్యుత్ ఉత్పత్తికి నష్టం కలిగిస్తూ ఉంది. అలా జరగకుండా జింకు కడ్డీకి పాదరసం పూత పూస్తారు. ఇది స్థానిక చర్య. ఇక నెక్స్ట్ ధ్రువణం అండి. ధ్రువణాన్ని మనం ఇంగ్లీష్లో ఏమన్నాం, పోలరైజేషన్ అన్నాం. పోలరైజేషన్. మరి ఆ ధ్రువణం ఎందుకు జరుగుతుంది, దాన్ని ఎలా నివారించాలో ఒకసారి చూద్దాం. సేమ్ అండి, ఇందాక చెప్పినట్లుగా మనం బీకర్ని వేసుకుందాం. బీకర్లో ఇది జింకు కడ్డీ మైనస్, ఇది కాపర్ కడ్డీ ప్లస్, తర్వాత ఇలా ఒక బల్బుకి కనెక్ట్ చేసామనుకుందాం. లోపల తీసుకునేటువంటి లిక్విడ్ యాజ్ యూజువల్గా H2SO4. ఇప్పుడు బాగా వినాలి. ధ్రువణం అంటే ఏంటంటే, ఇప్పుడు H2SO4 కాస్త విడిపోతుంది. ఎందుకంటే ఇది మైనస్గా ఇది ప్లస్గా మారాలంటే ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లం అయాన్లుగా విడిపోవాలి. ఎలా విడిపోతుందంటే 2H ప్లస్ SO4 2 మైనస్, SO4 2 మైనస్ అంటే 2 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి 2H ప్లస్, SO4కి 2 మైనస్, అప్పుడు 2 ప్లస్ 2 మైనస్లు ఉన్నట్టే. ఇప్పుడు సరిగ్గా మీరు గమనిస్తే జింకు మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి H ప్లస్ను అట్రాక్ట్ చేస్తుంది, H ప్లస్ని. అప్పుడు జింకు H ప్లస్ని అట్రాక్ట్ చేస్తే కాపర్ ప్లస్ ఉంది కాబట్టి SO4 2 మైనస్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి కాబట్టి. జింకు ఎప్పుడైతే H ప్లస్ని అట్రాక్ట్ చేస్తుందో ఆ H ప్లస్ కాస్త H2గా మారిపోతుంది. H2 అంటే ఏంటి, హైడ్రోజన్. ఏంలే, ఆ ప్లస్కి 2 ఎలక్ట్రాన్లు ఇచ్చేస్తుంది. తన దగ్గర మైనస్ ఉంది కదా, 2 ఎలక్ట్రాన్లు ఇచ్చేస్తుంది. అప్పుడు ఆ 2 ఎలక్ట్రాన్లు తీసుకున్న హైడ్రోజను H2 గ్యాస్గా మారిపోతుంది. H2 అంటే ఏంటి, హైడ్రోజన్ వాయువు. ఈ హైడ్రోజన్ వాయువు ఇక్కడ అంతా విద్యుత్ ప్రసరానికి అంతరాయం కలిగిస్తుంది. దీన్నే ధ్రువణం అంటారు. మరొకసారి H2SO4 2H ప్లస్ SO4 2 మైనస్గా విడిపోతుంది. విడిపోయినప్పుడు హైడ్రోజన్ అనే ధనాత్మక అయాన్లు రుణావేశం ఉన్న జింకుతో అట్రాక్ట్ అవుతాయి. అప్పుడు జింకు ఆ H ప్లస్కి ఎలక్ట్రాన్ ఇవ్వడం వలన అప్పుడు అది H2గా మారిపోతుంది. ఆ H2 ఇక్కడ విద్యుత్ ప్రసారానికి, అంటే ఈ ఎలక్ట్రోడ్ నుంచి ఆ ఎలక్ట్రోడ్కి మధ్య విద్యుత్ ప్రసారానికి అంతరాయం కలిగిస్తుంది. దాన్నే ధ్రువణం అంటారు. మరి ఈ ధ్రువణం జరగకుండా ఏం చేయాలి సార్ అంటే, ధ్రువణం జరగకుండా అధ్రువకారులు వాడాలి. ధ్రువణానికి ఆపోజిట్ ఏంటి, అధ్రువణం. టు కంట్రోల్ ద పోలరైజేషన్ వీ వాంట్ టు యూజ్ ద డీపోలరైజర్స్. అధ్రువకారుల్ని మనం డీపోలరైజర్లు అంటారు. డీపోలరైజర్ లేదా అధ్రువకారులు వాడితే ఏమవుద్దంటే ఈ ధ్రువణం పోతుంది. ఏవి సార్ అధ్రువకారులు అంటే, అవి మీకు పరిచయం చేద్దాం. అధ్రువకారులు ఏవంటే, ఒకటి KMnO4, దీని పేరు పొటాషియం పర్మాంగనేట్, KMnO4 పొటాషియం పర్మాంగనేట్. ఇంకొకటి MnO2 అంటే మ్యాంగనీస్ డయాక్సైడ్. ఇంకొకటి K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్, K2Cr2O7. ఇంకొకటి H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్. అంటే ఆక్సిజన్ను కలిగి ఉన్నవి ఏవైనా డీపోలరైజర్గా, అధ్రువకారులుగా పనిచేస్తాయి.
ఒకటి KMnO4 పొటాషియం పర్మాంగనేట్, MnO2 మ్యాంగనీస్ డయాక్సైడ్, ఇంకోటి K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్, ఇంకొకటి H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇప్పుడు ఒక విషయం బాగా ఆలోచించండి మిత్రులారా, వీటన్నిటికీ కూడా ఆక్సిజన్ ఇచ్చేటువంటి ధర్మం ఉంది. ఎవరైతే ఆక్సిజన్ ఇస్తారో దాన్నే అధ్రువకారి అంటారు. సార్ ఆక్సిజన్ ఇస్తే ఏం సంబంధం సార్? హైడ్రోజన్కి ఆక్సిజన్ కలిసిందనుకోండి, అప్పుడు 2H2O ఏర్పడుతుంది. H2O అంటే ఏంటి? నీరు. అంటే ఇక్కడున్న హైడ్రోజన్ను ఆక్సిజన్తో చెందిస్తే అప్పుడు నీరుగా మారి అది బీకర్లో పడిపోతుంది. ఇక్కడ అంతరాయం తగ్గిపోతుంది. అలా ధ్రువణాన్ని తగ్గించుకోవచ్చు అని చెప్పి తర్వాత కాలంలో కనుక్కోవడం జరిగింది. సో ఇవి అధ్రువ కారులు. ఇక నెక్స్ట్ వన్, మనం నెక్స్ట్ అధ్రువ కారుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వోల్టా ఘటం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మీకు లెక్లాంచి ఘటాన్ని, ఓకే స్టూడెంట్స్, మనం రెండవ ఘటమైనటువంటి లెక్లాంచి ఘటాన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లెక్లాంచి ఘటము, లెక్లాంచి సెల్. చూడండి, ఈ లెక్లాంచి ఘటాన్ని ఎవరు కనుగొన్నారు అంటే జార్జ్ లెక్లాంచ్. జార్జి లెక్లాంచి. సో జార్జ్ లెక్లాంచ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ లెక్లాంచి ఘటాన్ని కనుక్కోవడం జరిగింది. అయితే ఈయన ఏ దేశము అంటే ఫ్రెంచ్ అండి. ఫ్రెంచ్ దేశానికి చెందినవాడు జార్జ్ లెక్లాంచ్. అయితే ఒక మాట వినండి, ఇక్కడ దీంట్లో మైనస్ చూడండి, ఇక్కడ మైనస్ జింకు కడ్డీ, ఎక్కడైనా మైనస్ జింకు కడ్డీ అంటే క్యాథోడుగా వాడింది జింకు కడ్డీ. దీంట్లో ప్లస్ యానోడ్, యానోడ్గా వాడింది మాత్రం కార్బన్ కడ్డీ సి. జాగ్రత్త, అక్కడ కాపర్ వాడారు, ఇక్కడ కార్బన్ వాడుతున్నారు. కార్బన్తో పాటు కార్బన్ చుట్టూ కూడా ఇక్కడ మ్యాంగనీస్ డయాక్సైడ్ వాడడం జరిగింది. మ్యాంగనీస్ డయాక్సైడ్ MnO2. అంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే జింకు కడ్డీ అలాగే ఉంచాడు, ఇక్కడ కాపర్ బదులు కార్బన్తో పాటు మ్యాంగనీస్ డయాక్సైడ్ను కలిపి ఉంచాడు. ఇదో ఈ పక్కన పొడి ఉందే, ఇక్కడ ఇదంతా మ్యాంగనీస్ డయాక్సైడ్, మధ్యలో ఉన్న కడ్డీ కార్బన్ కడ్డీ. ఇక లోపల కెమికల్ తీసుకున్నాడు NH4Cl. ఇక్కడ చూడండి, అమోనియం క్లోరైడ్ NH4Cl, దీని పేరే అమోనియం క్లోరైడ్. ఈ లెక్లాంచి ఘటం మీద అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, నెంబర్ 1, ఇందులో క్యాథోడు ఏమి అంటే జింకు, ఎక్కడైనా క్యాథోడు జింకే. నెంబర్ 2, యానోడు ఏమి అన్నా అనుకో, యానోడు C+MnO2, కార్బను మ్యాంగనీస్ డయాక్సైడ్. చాలా తెలివైనడు. అక్కడ వోల్టా ఘటంలో కొంత డిఫెక్ట్ను గమనించాడు. గమనించిన ఆయన ఏం చేసినాడంటే, సరిగ్గా డిఫెక్ట్ పోవాలంటే యానోడ్ దగ్గర అధ్రువకారి వాడాల, డీపోలరైజర్. అందుకే MnO2ను వాడేసినాడు. అంతేకాకుండా పాదరసం దగ్గర కూడా, అంటే జింకును కూడా పాదరసంతో కోటింగ్ చేసినాడు. ఇక కెమికల్ కూడా మార్చేసినాడు. ఆయన వాడినటువంటి రసాయనం ఏది అంటే కెమికలు, రసాయనం లేదా విద్యుత్ విశ్లేష్యం, అంటే విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ విశ్లేష్యం. రసాయనం ఏది అంటే NH4Cl. ఇది రాసింది అదే NH4Cl. దాని పేరే అమోనియం క్లోరైడ్. అమోనియం క్లోరైడ్. మరి దీని ద్వారా ఆయన సాధించిన ఈఎంఎఫ్ అంటే విద్యుత్ చాలక బలం. విద్యుత్ చాలక బలం ఎంత అంటే 1.46 వోల్ట్స్. 1.46 అంటే అక్కడికంటే బలం పెరిగింది. అక్కడ 1.08, ఇక్కడ 1.46. కారణం కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నాడు, జాగ్రత్తలు. సో దీని మీద అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, లెక్లాంచి ఘటాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జార్జ్ లెక్లాంచి. ఇందులో క్యాథోడు జింకు, యానోడు కార్బన్ ప్లస్ MnO2. వాట్ ఈజ్ MnO2? మ్యాంగనీస్ డయాక్సైడ్. మ్యాంగనీస్ డయాక్సైడ్ ఎలా పనిచేస్తుంది? అధ్రువకారిగా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఆయన వాడిన రసాయన పదార్థం అమోనియం క్లోరైడ్ NH4Cl. ఇందులో ఆయన సాధించిన విద్యుత్ చాలక బలం 1.46 వోల్ట్స్.
సో ఇది ఏ ఘటం అండి? లెక్లాంచి ఘటం, రైట్ అండి. నెక్స్ట్ వన్ ఇప్పుడు మూడవ ఘటాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇదే బైక్రోమేట్ ఘటము. థర్డ్ వన్ అండి, బైక్రోమేట్ ఘటము. దీన్ని జోహాన్ డార్ఫ్ మరియు బున్సెన్ వీళ్ళిద్దరు కనుగొన్నారు. సో జోహాన్ డార్ఫ్ మరియు బున్సెన్ వీళ్ళిద్దరూ కనుగొన్న ఘటమే బైక్రోమేట్ ఘటం. అసలు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బైక్రోమేట్ సెల్ అంటారు. మరి వీళ్ళిద్దరు కలిసి దీన్ని డెవలప్ చేశారు. కొంచెం బావినండి. ఇందులో 3 ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఇక్కడ చూడండి జింక్, ఇక ఇటువైపు కార్బను, 2 కార్బన్ కడ్డీలు, ఒక జింకు కడ్డీ. ఈ 2 తీసుకొని, అంటే 2 కార్బన్ కడ్డీలు ఒక జింకు కడ్డీ తీసుకొని వీళ్ళు లోపల కెమికల్ ఏం తీసుకున్నారు అంటే కనుక H2SO4 తీసుకున్నారు, అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం. దానికి K2Cr2O7 కలిపారు. K2Cr2O7. మరి K2Cr2O7 అంటే ఏంటి? పొటాషియం డైక్రోమేట్. సల్ఫ్యూరిక్ ఆమ్లము తర్వాత వచ్చేసి పొటాషియం డైక్రోమేట్, ఈ రెండింటిని కలిపి వాళ్ళు ఇక్కడ కెమికల్గా తీసుకున్నారు. 2 కార్బన్ కడ్డీలు యానోడ్లు, ప్లస్, జింకు కడ్డీ క్యాథోడ్. సో ఇక్కడ దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇందులో క్యాథోడుగా వాడేది ఏది అంటే సేమ్ టు సేమ్ జింకు. ఎక్కడైనా క్యాథోడ్ జింకే. నెక్స్ట్ యానోడుగా వాడేది ఇక్కడ కార్బన్. లెక్లాంచ్ ఘటంలో లాగానే కార్బన్. ఇందులో వాడే విద్యుత్ విశ్లేషం అంటే ఎలక్ట్రోలైట్ ఏది అంటే గాన H2SO4 ప్లస్ K2Cr2O7 2 కలిపి వాడారు. సల్ఫ్యూరిక్ ఆమ్లము, పొటాషియం డైక్రోమేట్, K2Cr2O7. దీని ద్వారా వాళ్ళు సాధించిన విద్యుచ్చాలక బలం EMF 2 వోల్టులు. సో ఇక్కడ మీరు గమనించండి, వోల్టా ఘటం కంటే శక్తివంతమైంది లెక్లాంచి ఘటం, లెక్లాంచి ఘటం కంటే శక్తివంతమైంది బైక్రోమేట్ ఘటం. ఇలా జోహాన్ డార్ఫ్ అండ్ బున్సెన్ గారు ఒక శక్తివంతమైన ఘటాన్ని తయారు చేయడం జరిగింది, అదే బైక్రోమేట్ ఘటం. దీంట్లో అడే క్వశ్చన్స్, క్యాథోడ్గా దేన్ని వాడతారో? జింకు కడ్డీ. యానోడ్గా దేన్ని వాడతారో? కార్బన్ కడ్డీ. మరి బైక్రోమేట్ ఘటంలో వాళ్ళు వాడినటువంటి రసాయన పదార్థాలు ఏమి, లేదా విద్యుత్ విశ్లేషాలేమి? ఒకటేమో సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఇంకోటేమో పొటాషియం డైక్రోమేట్. తద్వారా సాధించిన విద్యుత్ చాలక బలం ఎంత? 2 వోల్టులు. సరే సార్, బాగుంది. ఇంకా ఏమైనా స్పెషల్ ఉందా దీంట్లో అంటే, ఇప్పుడు ఈ పొటాషియం డైక్రోమేట్ గురించి 2 మాటలు మాట్లాడాలి, దాన్ని డిస్కస్ చేద్దాం. పొటాషియం డైక్రోమేట్, పొటాషియం డైక్రోమేట్, జాగ్రత్త వినాలండి. K2Cr2O7 దీని గురించి మాట్లాడబోతున్నాం. ఏంటి దీని స్పెషాలిటీ అంటే చెప్తా. దీన్ని మనం డీపోలరైజర్ అంటాం. డీపోలరైజర్, దీనికే మరొక పేరు అధ్రువకారి. మరి ఏంటి ఈ పొటాషియం డైక్రోమేట్ స్పెషాలిటీ అంటే, దీన్ని ఆల్కహాల్ పరీక్షలో వాడతారు. ఆల్కహాల్ టెస్ట్. బైక్ మీద పోతుంటాం, కారులో పోతుంటాం, పోయేటప్పుడు పోలీస్ మ్యాన్ ఆపుతాడు. ఆపి మీరు ఆల్కహాల్ సేవించారేమో, ఈ పైపులోకి ఊదండి అంటారు. మనం ఊదమంటే వాళ్ళు చాలా విపరీతంగా తీసుకుంటారు. మనం నోట్లో పైప్ పెట్టినప్పుడు ఉఫ్ అని ఊదుతాం. ఊదినప్పుడు మనం కానీ ఆల్కహాల్ తాగినామనుకో, మన కడుపులో ఉన్న ఆల్కహాల్ గొట్టం ద్వారా ఆ మిషన్లోకి వెళ్తుంది. ఆ మిషన్లో ఈ కెమికల్ ఉంటుంది. ఏదది? పొటాషియం డైక్రోమేట్. చూడండి, ఈ పొటాషియం డైక్రోమేటు నారింజ రంగులో ఉంటుంది. ఆరెంజ్ నారింజ రంగులో ఉన్న ఈ పొటాషియం డైక్రోమేటు
ఆల్కహాల్ తగలగానే ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది, ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. సో నారింజ రంగులో ఉన్న పొటాషియం డైక్రోమేటు ఆకుపచ్చ రంగులోకి మారిందా, నువ్వు ఆల్కహాల్ తాగినట్టు, నువ్వు గ్రీన్ లైట్ వేసినట్టు, అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు, ఎస్ నేను తాగాను అని. అప్పుడు ఫైన్ రాస్తారు, లేదంటే తీసుకుపోయి ఇక్కడ కోర్టుకు సబ్మిట్ చేస్తారు. ఇక నానా తతంగం నడుస్తుంది అనమాట. అలా కాకుండా నారింజ రంగులో ఉన్న పొటాషియం డైక్రోమేట్ నారింజ రంగులోనే ఉందనుకో, ఇక నీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు వెళ్ళిపోమని. అది కథ. సో ఇక్కడ పొటాషియం డైక్రోమేట్ను ఆల్కహాల్ పరీక్షలో వాడతారు. ఎన్నోసార్లు ఎగ్జామ్లు అడిగారండి. పోలీస్ శాఖ వారు ఆల్కహాల్ టెస్ట్ చేసేందుకు వాడేటువంటి రసాయన పదార్థం ఏమి, అందులో ఈ పొటాషియం డైక్రోమేట్ను వాడతారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్ అండి. దీని తర్వాత మనం మరొక ఇంపార్టెంట్ సెల్లోకి వెళ్తున్నాం. దాని పేరు నిర్జల ఘటము. నిర్జల ఘటము. ఈ నిర్జల ఘటాన్నే మనం ఏమని పిలుస్తామంటే డ్రై సెల్ అంటాం. డ్రై సెల్. దీనికే మరొక పేరు అనార్ద్ర ఘటము. అనార్ద్ర ఘటము భావినాలండి. ఆర్ద్ర అంటే తేమ, అనార్ద్ర అంటే తేమ లేకుండా. ఇంతవరకు వోల్టా ఘటంలో ద్రవం రసాయన పదార్థం, అంటే రసాయన పదార్థం ద్రవ పదార్థం. లెక్లాంచి ఘటంలో అమోనియం క్లోరైడ్ కూడా ద్రవ పదార్థమే. ఇందాక చెప్పిన బైక్రోమేట్లో సల్ఫ్యూరిక్ ఆమ్లం, బైక్రోమేట్ ఘటంలో సల్ఫ్యూరిక్ ఆమ్లం, అది ద్రవమే. అంటే వోల్టా ఘటంలో ద్రవమే వాడారు, లెక్లాంచి ఘటంలో ద్రవమే వాడారు, బైక్రోమేట్ ఘటంలో కూడా ద్రవమే వాడారు. అలా వాడడం వలన అవి ఒక చోటు నుంచి ఇంకో చోటు తీసుకుపోవడం చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకే మన వాళ్ళు తెలివిగా ఆలోచన చేసి ద్రవాలు లేని ఘటాన్ని తయారు చేశారు. అదే నిర్జల ఘటం. జలం లేని ఘటం నిర్జల ఘటం. డ్రై సెల్, డ్రైగా ఉంటుంది కాబట్టి అదే అనార్ద్ర ఘటం. అదే మన ఇళ్ళలో టార్చ్ లైట్లో, గోడ గడియారంలో, టీవీ రిమోట్లో, పిల్లలు ఆడుకునే బొమ్మల్లో ఎక్కడ చూసినా వాడుతుంటాం. ఇలా ఉంటుంది. ఈ సెల్లే ఏ సెల్లు? నిర్జల ఘటం. దాన్ని మామూలుగా రకరకాల కంపెనీలు చూస్తాం. నిప్పో అని, లేకపోతే అమర్ రాజా అని, పానాసోనిక్ అని చాలా కంపెనీలు తయారు చేస్తాయి. అసలు విషయం ఏందో తెలుసా? నిర్జల ఘటము లెక్లాంచి ఘటం యొక్క మరొక రూపం. సో లెక్లాంచి ఘటం యొక్క మరొక రూపమే నిర్జల ఘటం. కనిపించే 3 సింహాలు సత్యం, ధర్మం, న్యాయం అయితే ఆ కనిపించిన 4వ సింహం మేర పోలీస్ అని సాయి కుమార్ గారు చెప్పినట్టు ఇక్కడ ఆ కనిపించని లెక్లాంచి ఘటమే ఈ నిర్జల ఘటం. అంటే దాంట్లో లిక్విడ్ తీసేసి దాంట్లో సాలిడ్ని నింపితే ఇది తయారైందనమాట. దీంట్లో చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో ఇది డబ్బా అండి. డబ్బా ఇది జింకుతో వేసింటారు, జింకు కంటైనర్. సో ఈ డబ్బా జింకు డబ్బా, ఇదే క్యాథోడు. ఇక మధ్యలో ఉంటుందే గ్రాఫైట్ కడ్డీ అంటాం. గ్రాఫైట్ ఈజ్ నథింగ్ బట్ కార్బన్. ఎందుకంటే గ్రాఫైట్లో ఉండేది కార్బను కాబట్టి కార్బన్ కడ్డీ. ఇది యానోడు, ఇదేమో క్యాథోడు, ఇదేమో యానోడు. ఇక లోపల తీసుకున్న ద్రవం ఏంటంటే, అంటే పదార్థం NH4Cl అండ్ ZnCl2. NH4Cl పేస్ట్ అన్నాడు. పేస్ట్ అంటే ముద్ద. NH4Cl అంటే ఏంటి? అమోనియం క్లోరైడ్. ఇంకోటి ZnCl2 జింకు క్లోరైడ్. ఇక సరిగ్గా ఈ కార్బన్ కడ్డీ చుట్టూ కూడా MnO2 ఉంటుంది. MnO2 అంటే మ్యాంగనీస్ డయాక్సైడ్తో. కార్బన్ ఉంది, కడ్డీ MnO2 మ్యాంగనీస్ డయాక్సైడ్. సో కార్బన్ దగ్గర, యానోడ్ దగ్గర MnO2 ఉంచుంటారు, మ్యాంగనీస్ డయాక్సైడ్. ఇక లోపల పేస్టు అంటే రసాయన పదార్థం అమోనియం క్లోరైడ్ ప్లస్ జింక్ క్లోరైడ్ పెట్టింటారు. మనం గాన సెల్లును ఓపెన్ చేసి చూస్తే లోపల తెల్ల డబ్బా కనపడుతుంది, అది జింకు డబ్బా. మధ్యలో పొడవుగా ఒక కడ్డీ కనపడుతుంది, అదే కార్బన్ కడ్డీ లేదా గ్రాఫైట్ కడ్డీ. ఇక లోపల లిక్విడ్ జిగటగా ఉంటుంది, అదే అమోనియం క్లోరైడ్ లేదా జింకు క్లోరైడ్. సో దీని మీద అడిగే క్వశ్చన్లు. ఇందులో క్యాథోడ్ ఏమి అంటే జింకు డబ్బా. ఓకే అండి. యానోడు ఏమి అంటే
C+MnO2 కార్బన్ ప్లస్ మ్యాంగనీస్ డయాక్సైడ్. ఇందులో వాడే రసాయనం ఏమి, కెమికల్ ఏమి అంటే NH4Cl అమోనియం క్లోరైడ్. మన ఇంటిలో వాడే సెల్లులో లేదా నిర్జల ఘటంలో అమోనియం క్లోరైడ్ ఉంటుంది. ఈజీ గుర్తుపెట్టుకోండి. ఇంట్లో అమ్మ ఉంటుంది, అమ్మతో పాటు అమోనియం క్లోరైడ్ కూడా ఉంటుంది. కనపడేది అమ్మ, కనపడకుండా సెల్లులో ఉండేది అమోనియం క్లోరైడ్. ఇలా నిర్జల ఘటాల్లో అమోనియం క్లోరైడ్ ఉంటుంది. దానికి తోడుగా జింక్ క్లోరైడ్ కూడా ఉంటుంది, జింక్ క్లోరైడ్. ఇక తర్వాత దీని ద్వారా సాధించిన విద్యుత్ చాలక బలం EMF, విద్యుత్ చాలక బలం EMF 1.46 వోల్ట్స్. అంటే లెక్లాంచ్ ఘటానికి ఎంత పవర్ ఉందో దీనికి కూడా అంతే, 1.46 వోల్ట్స్. లెక్లాంచ్ ఘటానికి ఉన్న పవర్ దీనికి ఉంటుంది. సో మరొకసారి సింపుల్గా, మార్పు చేసినటువంటి లెక్లాంచ్ ఘటమే నిర్జల ఘటము. మన అవసరం కోసం, ఎక్కడ కావాలంటే అక్కడ వాడడం కోసం దీన్ని వాడుతున్నాం. ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే చెప్పాం కదా, రకరకాల పనుల కోసం దీన్ని వాడుతున్నాం. గోడ గడియారంలో, తర్వాత టీవీ రిమోట్లో, పిల్లలు ఆడుకునేటువంటి బొమ్మల్లో, తర్వాత వచ్చేసి ఇంకా సెల్ ఎక్కడైనా రిమోట్ కార్డ్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అన్ని చోట్ల నిర్జల ఘటాలు వాడతారు. సో కరెక్ట్గా చెప్పాలంటే నిర్జల ఘటం ఉపయోగాలు ఒకసారి డిస్కస్ చేద్దాం. నిర్జల ఘటం ఉపయోగాలు, నిర్జల ఘటం ఉపయోగాలు. ఈ నిర్జల ఘటం యొక్క ఉపయోగాలు, నెంబర్ 1 మనం గోడ గడియారంలో వాడతాం, గోడ గడియారం, వాల్ క్లాక్. నెంబర్ 2 టీవీ రిమోట్లో వాడతారు, టీవీ రిమోట్. నెంబర్ 3 రిమోటే కాకుండా టాయ్స్లో వాడతారు, టాయ్స్ బొమ్మలు, ఆడుకునే బొమ్మల్లో. నెంబర్ 4 ఇంకెక్కడ వాడతారంటే సెల్ ఫోన్లో ఉండేవి మళ్ళీ వేరే రకమైన బ్యాటరీలు. ఇంకెక్కడ గోడ గడియారం, టీవీ రిమోటు, టాయ్స్, మోటార్లో వాడతారు, మోటార్స్, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి మోటార్స్ ఉంటాయి కదా దాంట్లో. ఈ అన్ని చోట్ల నిర్జల ఘటాలు వాడతారు. కరెక్ట్గా చెప్పాలంటే ఇళ్ళలో వాడే ఘటం ఏది అంటే గన నిర్జల ఘటము. ఓకే రైట్, ఇది నిర్జల ఘటం యొక్క ఉపయోగం. రైట్ అండి. నెక్స్ట్ మరో ఘటాన్ని పరిచయం చేస్తున్నాం. ఈ ఘటం ఏది అంటే గన దీన్ని స్టోరేజ్ బ్యాటరీ అంటారు. ఏమంటారండి? స్టోరేజ్ బ్యాటరీ. దీని పేరు స్టోరేజ్ బ్యాటరీ. ఈ స్టోరేజ్ బ్యాటరీనే నిల్వ ఘటం అంటారు. నిల్వ ఘటము అంటే శక్తి నిల్వ చేసుకోవడం కోసం దీన్ని వాడతారు. అంటే ఇప్పుడు సపోజు బైక్ ఉంటుంది, బైకుకు హారన్ రావాలా, లైటింగ్ రావాలా, దానికి బ్యాటరీ అవసరం. దాంట్లో ఛార్జ్ చేసుకొని స్టోర్ చేసుకొని ఛార్జ్ని పెట్టుకుంటాం, అది ఒక స్టోరబుల్ అంటే నిల్వ ఘటం. తర్వాత బస్సుకు, లారీకి, కారుకు, లేకపోతే మన స్కూల్లోనో కాలేజీలోనో ఫంక్షన్ జరిగేటప్పుడు అక్కడ కరెంటు పోద్దామని చెప్పి ముందే బ్యాటరీలు తెచ్చిపెట్టుకుంటాం, అవే ఇవి. ఏవవి? నిల్వ బ్యాటరీలు. సో నెంబర్ 1. మరి వీటి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక్కసారి కలర్ మార్చుకుందాం. రైట్ అండి. సో నెంబర్ 1, దీంట్లో క్యాథోడ్గా ఏం వాడతారు, యానోడ్గా ఏం వాడతారో మనకు అవసరం. రైట్ అండి. ముందుగా యానోడ్. ఈ నిల్వ బ్యాటరీల్లో యానోడ్గా వాడేది పీబీ అంటే ఏంటి? లెడ్. దీన్నే మనం సీసం అంటాం. సీసంని యానోడ్గా వాడతారు. నెంబర్ 2 క్యాథోడ్ అంటే మైనస్, యానోడ్ అంటే ప్లస్, క్యాథోడ్ అంటే మైనస్. క్యాథోడ్గా వాడేది ఏది అంటే కనుక PbO2. దీన్ని లెడ్ ఆక్సైడ్ అంటాం. లెడ్ ఆక్సైడ్ తెలుగులో కూడా లెడ్ ఆక్సైడ్ అనాలి. సో లెడ్ ఆక్సైడు క్యాథోడు, లెడ్ యానోడు. సార్ మరి యానోడు, క్యాథోడు, లెడ్ అన్నావు, సీసం అన్నావు, మరి దీంట్లో కెమికల్ వాడమా, రసాయనం అంటే ఎందుకు వాడడం?
ఇందులో వాడే రసాయన పదార్థం ఏది అంటే H2SO4, అది కూడా సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం, సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం, డైల్యూటెడ్ H2SO4. సో ఇది చాలా సరైన బిట్ అండి. వాహనాల్లో వాడే బ్యాటరీ ఏది అంటే నిల్వ బ్యాటరీ. నిల్వ బ్యాటరీలో వాడే రసాయన పదార్థం ఏమి అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం, సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం. మరి నిల్వ బ్యాటరీలో క్యాథోడ్ యానోడ్ దేంతో తయారు చేస్తారు అంటే లెడ్, సీసం. కానీ సీసం ప్రమాదకారి. మన బాడీలోకి సీసం వెళ్ళిందనుకోండి, ఆ సీసము మనల్ని చాలా 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 ఇబ్బంది పెడుతుంది. దాని ద్వారా మనకు ప్రాణాంతకరమైన వ్యాధులు వస్తాయి. అందుకే ఇప్పుడు లెడ్ ఫ్రీ బ్యాటరీస్ వాడుకలో ఉన్నాయి. లెడ్ ఫ్రీ అంటే లెడ్ లేనటువంటి బ్యాటరీలు. ఇది నిల్వ ఘటము, దాని సంబంధిత సమాచారం. మనం నిల్వ ఘటం తర్వాత నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్తున్నాం. ఇది ఏది అంటే చార్జబుల్ బ్యాటరీ. చార్జబుల్ బ్యాటరీ, చార్జబుల్ బ్యాటరీ దీన్ని ఛార్జ్ చేసుకోవడం కోసం వాడతాం, ఛార్జింగ్. దీన్ని ప్లాస్టాన్ అనేటువంటి వ్యక్తి తయారు చేశాడు. చార్జబుల్ బ్యాటరీని తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ప్లాస్టాన్. మరి ప్లాస్టాన్ తయారు చేశాడు. దీన్ని చూస్తూ ఉంటాం మనం అప్పుడప్పుడు, కెమెరాలో వాడుతుంటాం, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఇంకా వేరేనా రిమోట్లో కూడా ఛార్జింగ్ చేసుకుంటాం, మళ్ళీ దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ఛార్జబుల్ బ్యాటరీలో లిథియము, నియాను వాడతారు. Li అంటే ఏంటి? లిథియం. Ne అంటే ఏంటి? నియాన్. సో లిథియం, నియాన్ల ఆధారిత బ్యాటరీలే చార్జబుల్ బ్యాటరీస్. ఇవి కూడా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఛార్జింగ్ పెట్టారు 3 బ్యాటరీలు. అవి ఛార్జ్ అయిన తర్వాత దాంట్లో 2 కావాలంటే 2 వాడుకోవచ్చు, 3 కావాలంటే 3 వాడుకోవచ్చు, లేదా అన్నింటినైనా వాడుకోవచ్చు. ఇది చార్జబుల్ బ్యాటరీ. కనుక్కున్నవారు ఎవరండి? ప్లాస్టాన్. తర్వాత అండి, అయిన తర్వాత నెక్స్ట్ మనం సోలార్ సెల్ దగ్గరికి వెళ్తున్నాం. సోలార్ సెల్, సౌర ఘటాలు, వీటిని ఇంగ్లీష్లో సోలార్ సెల్స్ అంటున్నాం. సోలార్ సెల్స్. చూడండి, ప్రస్తుతం ప్రపంచమంతా సౌర విద్యుత్ వైపు నడుస్తూ ఉంది. ఎందుకంటే బొగ్గును వాడడం ద్వారా విపరీతమైన పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది. తద్వారా పర్యావరణ కాలుష్యం ఏర్పడి నష్టం జరుగుతూ ఉంది. అందుకోసమే ఉచితంగా వచ్చేది సౌరశక్తి. దాన్ని వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత సూర్యుడు చెప్తా ఉన్నాడు మనతో, వాడుకోండి అని. ఆ విధంగా మానవుడు సౌరశక్తిని లేదా కాంతి శక్తిని, సో ఇక్కడ సౌరశక్తిని బ్రాకెట్ రాసుకుందాం, సౌరశక్తిని లేదా కాంతి శక్తిని, ఈ సౌరశక్తిని లేదా కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేదే ఏ శక్తిగా అండి? విద్యుత్ శక్తిగా. సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చేదే ఏది అంటే సౌరఘటం. ఏముందండి, కాంతి. ఇప్పుడు చూడండి, సూర్యకిరణాలు వచ్చి దీని మీద పడతాయి. అప్పుడు కాంతిలో ఉన్న ఫోటాన్స్ తీసుకొని, ఆ ఫోటాన్స్ వల్ల ఎలక్ట్రాన్లు ఎగ్జైట్ అయ్యి అప్పుడు విద్యుత్ ప్రసారం జరుగుతుంది. ఇలా కాంతికి ఉన్నటువంటి శక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకోవడం ఈ సౌర ఘటాల దగ్గర జరుగుతుంది. ఈ సౌర ఘటాలు దేంట్లో ఉంటాయో తెలుసా? వీటిని సౌర పలకలు అంటారు. ఈ సౌర పలకల్లో ఉంటాయి. సో సౌర పలకలలో ఏముంటాయండి? సౌర ఘటాలు. ఆ సౌర పలకల్లో ఉన్న సౌర ఘటాలు కాంతి శక్తిని తీసుకొని విద్యుత్ శక్తిని ఇస్తాయి. అయితే ఈ సౌర ఘటాలు దేంతో నిర్మిస్తారో తెలుసా? సౌర ఘటాల నిర్మాణం కోసం సిలికాన్ వాడతారు. సిలికాన్, SI అంటే సిలికాన్. ఇక నేను ఇందాకే చెప్పాను, సిలికాన్ను ఎక్కడి నుండి సంగ్రహిస్తారో? ఇసుక నుండి సంగ్రహిస్తారు. ఇసుక ఫామ్లో ఏంటి? SiO2. SiO2లోంచి ఆక్సిజన్ తొలగిస్తే సిలికాన్ వస్తుంది. ఆ సిలికాన్ ద్వారా సౌర ఘటాలు తయారు చేస్తారు. ఇక ఆ సౌర ఘటాల్లో
సిలికాన్ బోరాను, సిలికాన్ ఆర్సెనిక్ ఈ కాంబినేషన్స్ వాడతాం. సిలికాన్ బోరాన్, సిలికాన్ ఆర్సెనిక్ మరి ఈ కాంబినేషన్ వాడి సౌర ఘటాలు ప్రిపేర్ చేస్తాం. ఇవి మనకు పెద్ద మొత్తంలో కాంతిని తీసుకొని పెద్ద మొత్తంలో విద్యుత్తును ఇస్తూ వస్తాయి. ఇవి మొత్తం 6 రకాల ఘటాలు. లెక్లాంచి ఘటం మొదటిది, వోల్టా ఘటం మొదటిది. వోల్టా ఘటం తర్వాత వచ్చింది లెక్లాంచి ఘటం. లెక్లాంచి ఘటం తర్వాత వచ్చింది బైక్రోమేట్ ఘటం. బైక్రోమేట్ తర్వాత వచ్చింది నిర్జల ఘటం. నిర్జల ఘటం తర్వాత వచ్చింది నిలో బ్యాటరీ. నిలో బ్యాటరీ తర్వాత చార్జబుల్ బ్యాటరీ. చార్జబుల్ బ్యాటరీ తర్వాత సౌర ఘటం. అయితే దీని మీద కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఘటం ఏది? వోల్టా ఘటం. నెక్స్ట్ అత్యంత శక్తివంతమైన ఘటం ఏది? బైక్రోమేట్ ఘటం. ఇళ్లలో వాడే ఘటం ఏది? నిర్జల ఘటం. వాహనాల్లో వాడే బ్యాటరీ ఏది? నిల్వ బ్యాటరీ. నెక్స్ట్ సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ఘటం ఏది? సౌర ఘటం. ఇంకో మాట అండి, ఇళ్లలో వాడే నిర్జల ఘటంలో డ్రై సెల్లో ఏ రసాయనం వాడతారు? అమోనియం క్లోరైడ్. నెక్స్ట్ వాహనాల్లో ఉండే నిల్వ బ్యాటరీలో ఏ రసాయనం వాడతారు? సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం. సో బ్యాటరీల్లో నిల్వ బ్యాటరీలో సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఇళ్లలో ఉండేటువంటి దాంట్లో అమోనియం క్లోరైడ్. తేడా గమనించాలి. ఇంకోటి చార్జబుల్ బ్యాటరీలు ఏముంటాయి? లిథియము, నియాను. నిల్వ బ్యాటరీలు ఏముంటుంది? సీసం. సీసం మానవునికి మంచిదా ప్రమాదమా? ప్రమాదం. ఇంతటితో ఘటాలు కంప్లీటెడ్. నెక్స్ట్ ఘటాల శ్రేణి సంధానం, సమాంతర సంధానం మరి కాసేపట్లో.